డోన్ పట్టణంలోని 13వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ శోభారాణి, ఆమె భర్త, వారితో పాటు దాదాపుగా 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు నచ్చి నేడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగిందని, ఆయన గెలుపు కోసం మేమంతా కృషి చేస్తామని తెలిపారు. నా పేరు శోభారాణి, నేను ఎక్స్ కౌన్సిలర్, డోన్ 13వ వార్డు కౌన్సిలర్. వైఎస్ఆర్సీపీలో నుంచి నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మా యొక్క వార్డులో ఒక 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది. మాకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి మాకెంతో ఉంది. కాకపోతే మాకు కొన్ని ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలు, సూపర్ 6 పథకాలు ఆకర్షితులై మేమందరం కూడా టీడీపీలో చేరడం జరిగింది. ఉచిత బస్సు కానీ, గ్యాస్ ఉచిత సిలిండర్లు, 3 సిలిండర్లు, ఇంకా కొన్ని అవన్నీ కూడా మాకు చాలా నచ్చి మేము టీడీపీ పార్టీకి చేరడం జరిగింది. సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించడానికి మేము ఎంతగానో కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.